ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 29, 30 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనను విజయవంతం చేయాలని ప్రజలకు, అభిమానులకు, కూటమి పార్టీల కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అల్లుమల్లి విజయ్ కుమార్, కొండేపూడి ప్రకాష్, సకుమల గంగాధర్, దుడ్డు నాగు, అడ్డగర్ల శివ, సోరవరపు సుబ్బారావు, నామ దొరబాబు, మసకపల్లి రాజా, కొరుప్రోలు శ్రీను, ఆలం దొరబాబు, రాయుడు శ్రీను, మొల్లి నాగమరెడ్డి రాజు, కార్నాసుల రాజా, కోళ్ల బంగారు బాబు, నూతాటి ప్రకాష్, సీరం భద్రారావు తదితరులు పాల్గొన్నారు. ప్రతి గ్రామం ఇంచుమించు ఓటర్స్ని కలవాలన్న ఒక సదుద్దేశంతో మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. సుమారు 14 గ్రామాలు ఆ రోజు దగ్గర 65,000 నుంచి 70,000 మంది ఓటర్స్కి మెసేజ్ ఇవ్వడం ఒకటి, కలవడం ఒకటి జరుగుతుందని చెప్పి తెలియజేస్తుంది. అలాగే 30వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకి చిత్రాడ, 9:30కి గొల్లప్రోలు మున్సిపాలిటీ 30వ తారీఖున. ఈ యొక్క రూట్ మ్యాప్ ఏదైతే ఉందో 29వ తారీఖు రూట్ మ్యాప్ అంతా కూడా పొలాలు, పంటలు పండడం కష్టం. అందుకే మనం ఏరియర్ ఫేస్ 1 సాధించి స్లూయిస్ లైన్ కట్టి సిస్టమేటిక్గా పెట్టాం వాటర్ మేనేజ్మెంట్. అలాగే పురుషోత్తపట్నం తెచ్చాం. పురుషోత్తపట్నం లేకపోవడం వల్ల ఈ గ్రామాలన్నీ కూడా ఇంచుమించు నియోజకవర్గమే, గ్రామాలనే కాదు, ఎక్కువగా ఈ గ్రామాలకు ఎఫెక్ట్ పడతాం. అంచేత ఈ ఏరియాను ఆయన చూసినట్టు ఉంటుంది. అదేవిధంగా రేపు వచ్చిన వెంటనే కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా పురుషోత్తపట్నం ప్రారంభించాలని కోరడం జరిగింది. మేము ముగ్గురం కలిసి కూడా అది ప్రారంభించే పరిస్థితి తీసుకొస్తాం. ఏది ఏమైనా వ్యవసాయ ఆధారిత పిఠాపురాన్ని వ్యవసాయ రంగంలో ఆర్థిక పురోగతి సాధించడానికి మరి ఈ పర్యటన దోహదపడుతుంది. మరి చేత 50 మంది ప్రజలు కూడా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం టైమింగ్కి అందరూ కూడా అక్కడికి వచ్చి ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం.